తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మేషేభరణి సంజాతం శ్రీవత్సకులభూషణం రత్నమార్య గురుపుత్రం రామానుజమహం భజే. అస్మద్గురుభ్యో నమః. సుమన్ టీవీ వీక్షకులకి నమస్కారం. సుందరకాండ పారాయణం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది? అన్ని కోరికలను తీర్చేటువంటి సాధనమని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం అనేటువంటి సందేహము చాలామందిలో కలుగుతుంది. అంటే ప్రస్తుతం మనం ఉండేటువంటి సమాజంలో పాతకాలంలో అయితే పెద్దలు ఏది చెబితే దాన్ని గుడ్డిగా మనం అందరము ఫాలో అయ్యేవాళ్ళం. పెద్దలు ఏది వద్దంటే అది చేసేవాళ్ళం కాదు. ఏది చెయ్యమంటే దాన్ని మాత్రమే చేసేటువంటి వాళ్ళు. మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పింది, మా సార్ చెప్పారు, మా గురువుగారు చెప్పారు, మా టీచర్ చెప్పింది, మా తాత చెప్పారు, మా అమ్మమ్మ చెప్పింది, మా నాన్నమ్మ చెప్పింది, మా అత్త చెప్పింది, మా అన్నయ్య చెప్పాడు, ఇలా పెద్దవారు చెప్పారు అంటే అదే ప్రమాణం. కలియుగంలో ఉండేటువంటి మానవులకి ఏదైనా సాక్ష్యాన్ని చూపిస్తేనే ప్రమాణం. లేకపోతే ఇవన్నీ చాలామంది చెబుతుంటారు కదండి అని అనుకునేటువంటి వారికి, ఇటువంటి ఆలోచనలు కలిగేటువంటి వారికి కూడా సుందరకాండ మహాత్మ్యం తెలుసుకోవాలి అంటే శంకరుడు పార్వతీ మధ్యలో జరిగినటువంటి ఓ చిన్న చర్చని మనం వింటే సుందరకాండ యొక్క గొప్పతనం తెలుస్తుంది. సుందరకాండ, రామాయణము, రాముడు ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి మనకు పరమాత్మ అందించినటువంటి అతి అల్ప సమయంలో మనకు ఫలితాన్ని ఇచ్చేటువంటి ఆయుధాలు. కేనోపాయేన లగున విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో అని పార్వతి అడిగితే, కేనోపాయేన లగున విష్ణోర్నామ సహస్రకం, స్వామి విష్ణు సహస్రనామం ఇంత ఉంది, అంత చదవడము అనేటువంటిది కలియుగంలో అల్పాయుష్కులైనటువంటి మానవుల వల్ల సాధ్యపడకపోవచ్చు. ఏదైనా ఒక చిన్న ఉపాయం, కేనోపాయేన లగున విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం, నిత్యము చదువుకునేటట్టు, అతి సులభమైనటువంటి పద్ధతుల్లో చదువుకునేటట్టు ఏదైనా ఒక మార్గం ఉంటే చెప్పయ్యా అంటే శ్రీరామ ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఒక్కసారి ఈ శ్లోకాన్ని చదివితే స్వామి యొక్క సహస్రనామాలు పారాయణం చేసినటువంటి ఫలితం మనకు కలుగుతుంది. అలాగే అదే అమ్మవారు మళ్ళీ మనందరి కోసము పార్వతీ అమ్మవారు శివుణ్ణి అడుగుతున్నారు. ఉమోవాచ కాండ్యస్య సుందరాఖ్యస్య మహాత్మ్యం తు మహేశ్వర శ్రోతుమిచ్చామి తే వక్త్రాం ద్విస్తరాశ్చ విశేషతః. అంటే ఓ మహేశ్వర, సుందరకాండ మహాత్మ్యం ఎట్టిదో, దాని యొక్క విశేషం ఎట్టిదో నాకు కొంచెము సవివరంగా చెప్పవయ్యా అని అడిగితే మహేశ్వర ఉవాచ శ్రీమత్ సుందరకాండస్య మహాత్మ్యం అతిగోపితం వక్ష్యామి శృణుతే ప్రీత్యా సంగ్రహేణ గిరీంద్రజే. అంటే సుందరకాండ మహాత్మ్యం అనేటువంటిది చాలా గోప్యమైనది. కాకపోతే నీ మీద ఉండేటువంటి ప్రీతి చేత నీవు అడిగినటువంటి కోరిక నీ కోసం కాదు, భూలోకంలో ఉండేటువంటి మానవుల కోసం, కాబట్టి వారందరి కోసం నేను చెప్తున్నాను విను అని త్రివర్గ ఫలకామేన విపదుద్ధరణేచ్చిన శ్రీమత్ సుందరకాండస్య పాఠః కార్యో విజానత. అంటే ధర్మము, అర్థము, కామము అనేటువంటి త్రివర్గ ఫలమును కోరేటువంటి వాడు, ఆపదల నుంచి బయటపడాలి అనుకునేటువంటి వాడు, బుద్ధిమంతుడైనటువంటి మానవుడు తప్పకుండా సుందరకాండ పారాయణము చేయాలి. శాంతి కర్మణి సర్వత్రా తథా దుస్వప్న దర్శనే గ్రహపీడాసు చోగ్రాసు రోగేషు విషమేషు చ అరణ్యే ప్రాంతరే వాపి శస్త్రచోరాగ్ని పీడనే సర్వస్వాపత్సు ఘోరాసు నైతాస్మాత్ తారకం పరం. అంటే అన్ని విధములైనటువంటి శాంతి కర్మల యందును పీడకలలు వచ్చినా, తీవ్రమైనటువంటి గ్రహబాధలు కలిగిన, విషపు రోగాలు వచ్చిన, అరణ్యమున కానీ, సుదూర మార్గమున కానీ, ఆయుధముల వలన కానీ, దొంగల వలన కానీ, అగ్ని వలన కానీ, భయము కలిగినప్పుడు కానీ, భయంకరమైనటువంటి విపత్తులు మనల్ని వెంటాడుతున్నప్పుడు ఎవరైతే సుందరకాండ పారాయణము చేసుకుంటారో వారు అన్ని కష్టాల నుంచి బయటపడతారు. శ్రీమత్ సుందరకాండస్య సప్తసర్గపి పాఠతః
మహారాజ్యాది సంపత్తి లభ్యతే దుర్లభాపివా. అంటే సుందరకాండ పారాయణము ఎవరైతే సప్త సర్గ పారాయణము అంటే రోజుకు 7 సర్గలు పారాయణము చేయించుకుంటారో, ఒక 68 రోజుల సప్తసర్గి అంటారు దీన్ని. ఈ సప్తసర్గి పారాయణము చేయించుకునేటువంటి వారికి దుర్లభమైనటువంటి కార్యాలన్నీ సులభమవుతాయి. వారి మనసులో ఎంతటి కఠినమైన కోరిక ఉన్నా సరే తీరుతుంది. రాజ్యాధికారం కావాలి అనుకునేటువంటి వారికి రాజ్యాధికారం కూడా కలుగుతుంది. ఇదే 68 రోజులు 7 సార్లు చొప్పున. అంటే ఎవరైతే 68 అంటే 7 × 420 56 476 రోజులు ప్రతిరోజు 7 సర్గల పారాయణం చేయించుకుంటాడో వాడు రాజు కూడా అవుతాడు. వాడి మనసులో రాజు కావాలి అని కోరిక ఉంటే రాజు కూడా అవుతాడు. ఎటువంటి దుర్లభమైనటువంటి కోరికనైనా తీరుస్తుంది. ఆయుష్కామో లభేదాయు ధనకామో ధనాన్యపి శ్రీకామ శ్రియమాప్నోతి క్షిత్రికామ సదా క్షితిక్తం విద్యాకామ సదా విద్యాం స్త్రీకామస్త తదా శ్రియం ఆరోగ్యకామస్వారోగ్యం సప్త స్వర్గాభిపఠనాత్. ఎవరైతే సప్తసర్గ పారాయణము చేస్తుంటాడో వాడికి దీర్ఘాయువును పొందుతాడు. ధనము కోరేవాడికి ధనము లభిస్తుంది. సంపదలు పొందేవాడికి సంపదలు సమృద్ధిగా లభిస్తాయి. సిరులు కోరేటువంటి వాడికి సిరులు కలుగుతాయి. భూమి కోరేటువంటి వాడికి భూమి లభిస్తుంది. విద్యను కోరేటువంటి వాడికి విద్య. పెళ్లి కాని వాడు తాను కోరినటువంటి కన్యను పొందుతాడు, భార్యగా పొందుతాడు. అలాగే పెళ్లి కానటువంటి స్త్రీ ఎవరినైతే భర్తలాగా పొందాలనుకుందో వాళ్ళని భర్తలాగా పొందుతుంది. ఆరోగ్యము కోరేటువంటి వాడికి ఆరోగ్యము కూడా లభిస్తుంది. యదా యదా హి రామస్య వృత్తం పిపటిషేద్ బుధః తదా తదా ధర్మాత్మేతి ఏతన్మూలమనం జపేత్. శ్రీచరణ రామచరణాంభోజద్వంద్వం ధ్యాయన్ ప్రసన్నధి సకృదేవేతి చరమశ్లోకం చ శుభదం జపేత్. రామాయణము చదవగోరినా విన్నగోరిన వారెవరైనా సరే ప్రతి మారు నిర్మలమైనటువంటి మనస్సుతో ఈ సుందరకాండ పారాయణాన్ని చేయడం కానీ చేయించుకోవడం కానీ చేస్తారు. వారికి సుందరకాండ సకల శుభములనిస్తుంది. సుందరకాండ వల్ల మనము పొందలేనటువంటిది ఏదీ లేదు. పోగొట్టుకున్న దాన్ని పొందాలన్నా సుందరకాండే, పోగొట్టుకోకుండా ఉండాలి అన్నా సుందరకాండే. మనసులో ఉండేటువంటి ఎటువంటి దుర్లభమైనటువంటి కోరికకైనా సుందరకాండే. ఒక్క సుందరకాండ పారాయణము చేసినందువలన బోలెడన్ని ప్రయోజనాలు. సుందరకాండ అంటే హనుమంతుడి యొక్క శక్తిని తెలియజేసేటువంటి కాండ. హనుమంతుడి శక్తి ఏంటి? హనుమంతుడి శక్తి గురించి మనము చెబితే తప్ప అతనికి ఆ మహానుభావుడికి తెలీదు. కాబట్టి మనము 68 రోజులు సుందరకాండ పారాయణం చేస్తూ హనుమంతుడి యొక్క శక్తియుక్తులన్నీ ఆయనకు తెలియజేస్తుంటే ఆయన విరాట్ రూప దర్శనంతో అన్ని గ్రహాల యొక్క ఆగ్రహం తగ్గి నిగ్రహాన్ని ప్రదర్శించి మనకు అనుకూలంగా ఉంటాయి, అనుకూలంగా ప్రవర్తిస్తాయి. హనుమంతుడిని ప్రార్థిస్తే సీతమ్మ వారు చెప్తారు, మనకు హనుమాన్ చాలీసాలో వస్తుంది ఏమని, మనకు అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దీన్హ జానకి మాత. ఎవరైతే హనుమంతుడిని ప్రార్థిస్తారో వాళ్ళకి నేను అష్టసిద్ధులు నవనిధులు ఇస్తానని సీతమ్మ వారు చెబుతుంది. హనుమంతుడిని ప్రార్థించిన వారికి నీ పక్కన నేనే ఉంటాను అని రాముడే చెబుతాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి. ఎక్కడెక్కడ రామనామం వినపడుతుందో అక్కడ నేను అంజలి ఘటించి నిల్చొని ఉంటాను అని హనుమంతుడు చెప్తాడు. అంటే ఒక్క సుందరకాండ పారాయణం చేసినందువల్ల సీతారాముల అనుగ్రహంతో పాటు హనుమంతుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది సప్తసర్గి పారాయణము ఎవరైతే చేయించుకుంటారో, ఎవరైతే చేస్తారో వారికి సమాజంలో ప్రపంచంలో వారికి తీరని కోరిక అంటూ ఏది ఉండదు. అన్ని కోరికలను తీర్చేటువంటి ఔషధము, అమృతము సుందరకాండ. మీరందరూ కూడా జీవితంలో 1 సారో 2 సార్లో 3 సార్లో ఎటువంటి కోరికలు లేకపోయినా, ఎటువంటి కష్టాలు లేకపోయినా సరే ఇక ముందు రాకుండా ఉండాలి, మనకు అనుకోని కష్టాల నుంచి మనము బయటపడాలి అంటే సుందరకాండ పారాయణాన్ని ఒక్కసారైనా సరే పఠనం చేసుకోండి, లేదా పఠనం చేయించుకోండి. మీ గోతనామాలు చెప్పి చేయించుకోండి. ఆ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమ సమేత రామచంద్ర స్వామి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మీరు పొందాలని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ.